యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్లో రూపొందుతున్న వార్ 2 సినిమాపై ఊహాగానాలు రోజురోజుకు మరింత ఎక్కువ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. దేవర సినిమాతో ఊహించిన దానికంటే పెద్ద విజయమే అందుకున్నారు తారక్. బాలీవుడ్ లోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. ఆల్రెడీ RRR తో వచ్చిన క్రేజ్ దేవరకు పనికొచ్చింది. యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ లో రూపొందుతున్న వార్ 2 సినిమాపై ఊహాగానాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ యష్ రాజ్ స్పై యూనివర్స్ లో అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్. కానీ సినిమా స్టార్ట్ అయ్యి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా సరైన అప్డేట్స్ లేకపోవడంతో సినిమా తాలూకు అంచనాలు కాస్త కన్ఫ్యూజింగ్ గా మారాయి. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. ఇప్పటికే తారక్, హృతిక్ రోషన్ తో వచ్చే సోలో సీన్స్ అన్నిటిని పూర్తి చేశాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఈ మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా అయిపోయాయి. క్లైమాక్స్ లో తారక్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అన్నట్టుగా ఉంటాయని తెలుస్తుంది. అయితే అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న సమయానికి ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా కొన్ని కీలక సన్నివేశాల పట్ల అసంతృప్తిగా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. ఫలితంగా సినిమా టేకింగ్ లో కొన్ని మార్పులు చేయాల్సి రావడంతో ముఖ్యమైన సన్నివేశాలు మళ్లీ షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ఇప్పటికే హృతిక్ తో కలిసి ఓ సాంగ్ షూట్ లో పాల్గొంటున్నాడు. కానీ తాజాగా కొన్ని రీషూట్స్ కారణంగా ఆయన డేట్స్ ను మరింత పొడిగించాల్సి ఉంటుందని టాక్ వినిపిస్తుంది. వార్ 2 తో బాలీవుడ్ మార్కెట్ డబుల్ అవుతుందని చూస్తున్నారు ఎన్టీఆర్. వార్ 2 సినిమా షూటింగ్ ఎక్కువ శాతం ముంబైలో జరుగుతుందని, ఎలాంటి విషయాలు బయటికి రాకుండా యష్ రాజ్ ఫిలిమ్స్ టీం చాలా పకడ్బందీగా చిత్రీకరణ చేస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమాతో ఎన్టీఆర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని ఏదేమైనా ఈ సినిమాతో ఎన్టీఆర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని 1000 కోట్ల క్లబ్ లో చేయబోయే నెక్స్ట్ మూవీ ఇదేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.